గత వైసీపీ ప్రభుత్వం పేదలకిచ్చిన ఆవాస యోగ్యం కాని ఇళ్ల స్థలాలపై సిఐడి ఎంక్వైరీ జరుగుతుందని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ వెల్లడించారు. కోరుకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొందిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీపై విచారణ సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ పార్టీల నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది. వైద్యం విషయంలో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందో ఆ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసుకోకపోతే పేదలందరూ కూడా అప్పులు తెచ్చుకుని వాళ్ళు వైద్యం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు 16 చెక్కులు ఇవ్వడం జరిగింది. మొన్న ఒక 16 చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 ఎల్ఓసీలు, ఒక 10 లక్షల రూపాయల ఎల్ఓసీ ఒకటి, 5,20,000 ఎల్ఓసీ ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే వైద్యం విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఆర్థిక సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆరోగ్యశ్రీని కూడా సమర్థవంతంగా కూడా మనం అమలు చేస్తున్నాం. అదేవిధంగా చూస్తే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇక్కడ దోపిడీలు జరిగినాయో, ముఖ్యంగా ఆ భూములు ఉన్నాయి, ఆ భూముల మీద కూడా దోపిడీ భారీ ఎత్తున జరిగింది. అది మనందరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఆ భూముల మీద సిఐడి ఎంక్వైరీ కూడా వేశారు. ఇప్పుడు సిఐడి ఎంక్వైరీ చేసి ఇప్పుడు ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈరోజు విజిలెన్స్ వాళ్ళు కూడా ఆ భూమిలోకి వెళ్ళడం జరిగింది. చుట్టుపక్కల పెద్దలను కూడా పరిశీలిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆరోగ్య పరంగా ఎవరైతే ఉన్నారో కాదా బాబా అనే 8 సంవత్సరాల బాలుడు లుకేమియాతో బాధపడుతున్నాడు. గత సంవత్సరం నుంచి కూడా లుకేమియాతో బాధపడుతుంటే దీనికి సంబంధించిన వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లో డాక్టర్స్ రామావతి డాక్టర్ పర్యవేక్షణలో కేసు చూడడం జరుగుతుంది. ఆ బాబుకి బోన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వీళ్ళ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అవడం వల్ల సుమారుగా 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల 6 నెలల నుంచి వైద్యం చేసుకోవడానికి ఇందులో కొంత ఇబ్బంది పడడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి ఏదో సహాయం చేయాలని చెప్పేసి ఫ్యామిలీ మీద ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ బలరామకృష్ణ గారు మీకు కోరుకోవడం జరిగింది. ఆయన తక్షణం విన్న మరుక్షణమే